హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిగే జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ ప్రారంభమైంది. జీటో కనెక్ట్ 2025 ను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. జైన సమాజం సేవా స్ఫూర్తిని తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టంతో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా సాధ్యమవుతుందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెట్టుబడి పెట్టే సంస్థలకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు తెలంగాణలో ఒక్కసారి పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. And we have to aid and help this state to grow, to see that the state contributes much to our Indian economy. So that's the real reason we all, on behalf of our people, our entrepreneurs, we would like to ask you to come to Hyderabad, come to Telangana, where here what you believe, enterprises is not soulless, it's full of soul. పెట్టుబడులకు భారత్ కేంద్రంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. आज भारत इन्वेशन के लिए, इन्वेस्टमेंट के लिए एक डेस्टिनेशन है. आज दुनिया में सभी देशों को देखिए, जो डेवलप्ड कंट्रीज है और डेवलपिंग कंट्रीज है, सभी देशों की तुलना में एक ऐसा एक देश है. हमारे आजू बाजू देशों का स्थिति क्या है, दुनिया में हम सबसे बड़ा भारत गए, वैसे कंट्री को भी हम पीछे हटाकर आज हम भारत 4th लार्जेस्ट इकॉनमी बनकर उभर के आ रहे. मोदी जी के नेतृत्व में कम समय में हम 3रा लार्जेस्ट इकॉनमी बनकर हम आगे आएंगे. దేశ గౌరవం, రక్షణ విషయంలో ఎప్పుడూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్ చేశామన్నారు. ఈ ఏడాదిలో ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా చాటామన్నారు. యుద్ధాలు ఏవైనా భారత ఏకత్వాన్ని చాటిందని చెప్పారు. धर्म और देश की रक्षा के लिए सर्वस्व अपना न्यौछावर करने की हमको प्रेरणा देता है. और जब भी भारत की आन बान शान की बात आई है, हमने हमेशा फिर कोई कंप्रोमाइज नहीं किया है. 2016 की सर्जिकल स्ट्राइक हो, चाहे 2019 की एयर स्ट्राइक हो, या अभी हाल में 2025 में जो ऑपरेशन सिंदूर हुआ है, हमने साबित किया है कि जब भी जरूरत होगी हम भारत की एकता और अखंडता के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए चाहे जिस भी सीमा को लांघना पड़ेगा हम सीमा लांघेंगे, लेकिन अपने देश की रक्षा करेंगे.